హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా ఇలా అంత పిచ్చి పిచ్చిగా ఉంది? అసలు పస లేదు, నామినేషన్లో స్ట్రాంగ్ పాయింట్ లేదు. ఎందుకు నామినేషన్ చేశారు? పగబట్టి నామినేషన్ చేశారా? సో ఒకరికి ఒక పాయింట్ దొరికిందంటే దాన్ని పట్టుకొని లాక్కుంటూ పోయారే తప్ప కానీ అసలే పాయింట్ చెప్పడం అయితే లేదు. నాకైతే ఈరోజు నామినేషన్లో మళ్ళీ ప్లస్ మనకి ఈసారి దరిద్రం కొద్దీ రెండు ఎలిమినేషన్స్, ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషను, తర్వాత లాస్ట్కి ఇంకొకరు ఎలిమినేషన్. సో 2 ఎలిమినేషన్స్ కాబట్టి ఇక 2 పర్సన్స్ బయటకు వెళ్ళిపోతారు. సో ఆ 2 పర్సన్స్ ఆల్రెడీ మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఒకటైతే 100% షూర్ మనీ వెళ్ళిపోతాడు. రెండో దాంట్లో ఆదిత్య లేకపోతే విష్ణుప్రియ వెళ్ళిపోతారు. సో విష్ణుప్రియది కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి తనను ఉంచేసి ఆదిత్యని పంపేస్తారు. ఈ మాత్రానికి నామినేషన్స్ అవసరమా అనిపించేసింది. సో మనకు నామినేషన్స్ ఈరోజైతే స్ట్రాంగ్ పాయింట్స్ అయితే ఏమీ లేవు అని అనిపించింది. ఇక మనకు బిగ్ బాస్ అది చూసేది ఉంటే నిజంగా కూడా పులిహోర దద్దోజనం అని అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా కట్ చెప్పుకున్నాక ఇది చెప్తే బాగుంటుందేమో అని అనిపించింది. ఇక మనకు సోనియా పోయినాక అందరు బాధపడతారో లేకపోతే కొంతమంది సంతోషిస్తారు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ న్యూట్రల్గానే ఉంది. సో ఇది జరిగింది కాబట్టి తనని పంపించాను, సో అది మారిపోయింది. మరి ఆ మాత్రానికి మనకు ఎందుకు చేశారు అంటే సో మనకు వెళ్ళిపోయింది కాబట్టి సో చప్పగా అయిపోయిందా బిగ్ బాస్ షో అనేది కూడా అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక ఈ వీక్ ఏంటంటే మనోడు అందులో ఉన్న జైల్లో ఉన్నాడు. సో జైల్లో ఉన్నాక కూడా ఎక్కువసేపు ఉంచలే, ఒక్కరోజు కూడా జైల్లో ఉంచలే. సో ప్రీవియస్ అయితేనేమో 1-2 రోజులు ఉంచేసి తర్వాత నామినేషన్ అప్పుడు బయటకు వచ్చేసేవాళ్ళు, తర్వాత లోపలికి తీసుకెళ్ళేసి అందులో పెట్టేవారు. వాడికి కొంచెం శిక్షలు కూడా ఉండేది. ఏంటంటే రాగి జావ మాత్రమే తాగాలి, లేదా పండ్లు మాత్రమే తినాలి, ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేది. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా మనకేమీ లేవు కదా ఇప్పటివరకు అయితే. అది కూడా ఒకటి అనిపించేసింది. ఇంకా ఏంటంటే ఇక రేపటి నుంచి ఏమన్నా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏమన్నా గేమ్స్ పెడితే చూడాలి. సో ఇక మనం ఎక్స్ట్రా కట్ల చూసుకుంటే అందరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేశారు. అందరు ఒకరికొకరి పర్సనాలిటీ డెవలప్మెంట్ తప్ప నాకు ఏమీ కనపడలా. అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కో లేకపోతే పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్కో పోవాలి. బిగ్ బాస్కి రావాల్సిన పనేం లేదు. సో బిగ్ బాస్కు రావాలి అంటే కొంతవరకు ఏంటంటే పర్సనాలిటీ ఇప్పుడు ఏంటంటే ఇక నేను ప్రతి వారం వింటున్నాను అంటే విష్ణు తనను కొంచెం మోటివేషన్ చేస్తుంది. మోటివేషన్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ జరిగిన దాని సిచ్యువేషన్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మిగతాదంతా వెళ్ళిపోవాలి అనేది విష్ణు చెప్పింది. ఇంకా సేమ్ వే ఇక మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఇక యష్మి విషయంలోకి వస్తే మరో సోనియా అయిపోతుందేమో అని చెప్పేసి తను బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురే మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళతోటి నన్ను అడిగితే ఇన్ని రోజులు సోనియాదేమో ప్రాబ్లం ఏమో అనుకున్నా, కానీ సోనియాతో పాటుగా వీళ్ళిద్దరిది కూడా ప్రాబ్లం. అంటే సోనియాది వీళ్ళది 1% ఉంటే సోనియాది ఇంకొక 90%, 10% వీళ్ళిద్దరిది ఉంటే 90% తనది ఉండేది. సో అలా జరిగింది. కానీ ఇప్పుడు యష్మి కూడా అలానే అయిపోతుందా అంటే ఎందుకు అవును అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురే డిస్కషన్ చేస్తున్నారు. ఈ ముగ్గురు డిస్కషన్ చేస్తుంటే ఇదివరకు అలానే ముగ్గురు డిస్కషన్ చేసినప్పుడు ఆ బ్యాడ్ నేమ్ పడింది కాబట్టి ఆ ఇంప్రెషన్ మళ్ళీ పడవచ్చు అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఎదుటి క్లాన్ తోటి ఎక్కువగా ఇదివరకు మాట్లాడినంతగా యష్మి మాట్లాడట్లేదు. అంటే క్లాన్ చేంజ్ అయినంత మాత్రాన వాళ్ళను శత్రువులా చూడాలా అంటే కాదు అని చెప్పొచ్చు కదా. బట్ ఎందుకు అలా చూస్తున్నది? సో మిగతా వాళ్ళందరూ తప్ప ఈ క్లాన్లో ఉన్న వాళ్ళు మాత్రమే గెలవాలి అని చెప్పేసి అంటే గెలవాలని మన క్లాన్ గెలవాలి అని చెప్పడం అనుకోవడం తప్పు కాదు. కానీ ఎదుటి గ్యాంగుల్లోని తప్పులను ఎంచడం మాత్రం అంటే కొన్ని తప్పులను అన్నెసెసరీ తప్పులను మాత్రం ఎంచుకోవడం మాత్రం తప్పు.
నెక్స్ట్ ఈ పులిహోర దద్దోజనం ఎవరిని అన్నారు అని చెప్పేసి, ఎవరు ఆ పులిహోర ఏ దద్దోజనం అని చెప్పేసి యష్మి మాట్లాడుతుంది. ఎందుకంటే నేను ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అని చెప్పేసి అనడానికి ఏంటంటే, ఇప్పుడు తను ఏంటంటే అక్కడ ఆట మూమెంట్లో ఎవరు విష్ణుప్రియ ఆట మూమెంట్లో అక్కడ పులిహోర దద్దోజనం అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడటం. ఇంకొకటి ఏంటంటే బొట్టు గాజులు తప్ప ఇంకేది లేదు అని చెప్పేసి మాట్లాడడం. ఆ టైంలో ఎక్కడ ఉంది అక్కడ అక్కడ మరి ఆ టైంలో ఏం జరిగింది? వీళ్ళ క్లాన్కు ఆపోజిట్గా గెలిచారు. వాళ్ళు ఆడుతున్నప్పుడు ఈ ఏదో హీట్ ఆఫ్ మూమెంట్లో అది వచ్చేసింది. సో దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే దానికోసం తను సారీ చెప్తే సరిపోయేది ఉండే. సో అది జరగకుండా దాని గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటూ మళ్ళీ ఒకటి వాళ్ళకి వీళ్ళు బ్యాడ్ అయిపోతున్నారేమో అనిపించేసింది. ఇక మస్ట్ దీంతోనే ఎక్స్ట్రా కట్ అయిపోయినట్టే. ఇక దీని తర్వాత ఏంటంటే తను ఇక మణికంఠ అందులో ఉన్నాడు కదా, యాపిల్స్ తెప్పించుకొని తినడం అవి ఇవి చేస్తున్నారు. సో తినడం కరెక్టే కానీ ఆ ఫుడ్ యొక్క రిస్ట్రిక్షన్ లేదని చెప్పారు. తర్వాత మిడిల్ ఆఫ్ ద డేకి వచ్చేసే వరకు తనకు శిక్ష అయిపోయింది, బయటకు వచ్చేసాడు. సో ఇంతవరకు జరిగింది. ఇక నెక్స్ట్ నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ ఫస్ట్ మనీ స్టార్ట్ చేశారు నైనికాకు. అసలు ఈ వీక్లో నిజంగా కూడా మనీ చాలా క్లారిటీగా అంటే కరెక్ట్గానే అబ్జర్వ్ చేశాడేమో అనిపించింది. నైనిక ఎక్కడ కనపడలేదు అని. ఫస్ట్ వీక్లో ఉన్నంత ఎమోషన్ ఇప్పుడు లేదు అని చెప్పేసి అది కరెక్టే కదా. పోయినసారి ఉన్నంత ఎమోషన్ ఫస్ట్ వీక్లో ఉన్నంత ఎమోషన్ సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ ఈ వీక్లో కానీ లేనే లేదు. సో తను చెప్పింది అయితే పర్ఫెక్ట్గా అనిపించేసింది. అయితే దానికి తన సమాధానం ఏం చేస్తుందంటే, నేను ఫస్ట్ వీక్లో నాదే సపరేట్ క్లాన్ ఉంది, నేనే చీఫ్ను, అప్పుడు నేను అందరికీ రిస్ట్రిక్షన్స్ ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే నేను వేరే క్లాన్లోకి వెళ్ళిపోయాను కాబట్టి మా చీఫ్ చెప్పినట్టు నేను వింటున్నా అని చెప్పింది. సో మీ చీఫ్ చెప్పినట్టు నువ్వు వినడమే కాదు, ఆటల్లో కూడా కలవాలి, అందరితోటి కలిసి మాట్లాడాలి అని చెప్పేసి తను అంటున్నాడు. బట్ అది మాత్రం అంటే తన ఆటలు అయితే ఆడుతుంది కానీ కొంచెం అయితే డల్ అయిపోయింది. వీళ్ళు చెప్పి భూతద్దం పెట్టినంత డల్ అయితే కాలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి యష్మిని నామినేషన్ చేస్తూ నేను హెడ్ టాస్క్లో అక్కడ ఫైట్ చేశాను, ఇక్కడ ఫైట్ చేశాను అని చెప్తుంది. మళ్ళీ ప్లస్ వీడియోలో నేను అంతగానో చేసినప్పుడు నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదు, వీడియో చూపినప్పుడు నువ్వు నాకు సారీ చెప్పావు కానీ నిజంగా జరిగినప్పుడు నువ్వు చూడలేదు అంటే ఇక్కడ యష్మి చెప్పింది వినడానికి రెడీగా లేదు. ఇప్పుడు మణికంఠ ఏదైనా ఒకటి కొటేషన్ ఇచ్చినప్పుడు దానికి స్టిక్ అని ఉంటాడు సో అది పర్ఫెక్టే. కానీ అందులో తప్పు ఉండేది ఉంటే దాన్ని ఏంటంటే కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా పక్కలోకి ఇవ్వాలి. వినడం ముఖ్యంగా వినడం నేర్చుకోవాలి మణికంఠ. ఎప్పుడైతే వినడం నేర్చుకుంటాడో ఆయన పర్సనాలిటీ అయితే ఆటోమేటిక్లీ డెవలప్ అయిపోద్ది. బట్ అలా వినడం ఏందుకు శాత కాదు, ఆ పర్సనాలిటీ ఎప్పుడు డెవలప్ కాదు, బయట ఉన్న అలానే ఉంటాడు. ఎందుకంటే ఈ పక్కవారు చేసే తప్పులను చూసేటప్పుడు ఒక చెయ్యి ఇలా చూపిస్తున్నామంటే మిగతా 3 వేళ్ళు తనను చూపిస్తున్నాయని మాత్రం గుర్తుపెట్టుకున్నాడే బాగుపడతాడని నా నమ్మకం. అయితే వీడియో చూపించినప్పుడు తను రియలైజ్ అయిపోయింది. సో తను ఒక ఇంటెన్షన్గా ముగ్గురు అబ్బాయిలు 4 అమ్మాయిలు అని చెప్పేసింది. అక్కడ మనోడు ఉన్నాడు. సో మనోడు ఉన్నప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేయలేదు. సో క్యాలిక్యులేషన్ చేయింది ఏంటంటే ఇంటెన్షన్గా కాదు అన్ఇంటెన్షన్గా చేసింది. అన్ఇంటెన్షన్గా చేసిన దానికి పృథ్వీ ఏమన్నాడంటే దానికి కొంచెం పొడిగింపుగా నేను మగవాడి లిస్ట్లో తీసుకోవట్లేదు అని మాత్రమే అన్నాడు. కానీ నేను ఆడది అంటున్నాడని మాత్రం అనలేదు. సో ఇంకా థర్డ్ జెండర్ అంటున్నారని కూడా అనలేదు. సో కాకపోతే దానివల్ల వేరే విధంగా కన్వే అయింది కాబట్టి తను సారీ చెప్పింది. బట్ దాన్ని యాక్సెప్టెన్స్ చేయాలి. కాకపోతే ఈయన పగబట్టి యష్మిని నామినేషన్ చేసినట్టే ఉంది. ఎందుకు అంటే మన స్ట్రాటజీ ప్రకారము ఇప్పుడు ఏంటంటే ఈయన సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు కదా, ఈయన సెల్ఫ్ నామినేషన్ చేసుకునే ముందు తన పేరును ప్రపోజ్ చేసిందే యష్మి. సో పగబట్టేసింది. ఎందుకంటే మనకి ఈయన పగబడతాడు అని ఎప్పుడు తెలుసు అంటే ఫస్ట్ వీక్లో అర్థమైపోయింది, మిమ్మల్ని అందరినీ గుర్తుంచుకుంటా అని చెప్పేసి బయటికి పోయేటప్పుడు. సో అదే జరిగిందని నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ నైనిక వచ్చేసి
ఆ, నువ్వు ఏంటంటే నబిల్ను చేస్తూ ఇప్పుడు ఒక క్లాన్లో ఉన్నప్పుడు ఆ క్లాన్ని గెలిపియాలి. బట్ నువ్వు సంచాలకుగా ఉండేసి ఒక పక్షి అంటే రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల మన క్లాన్కి వచ్చే పాయింట్లు పోయినవి. సో దానివల్ల మనం లాస్ అయినాం. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చెప్తుంటుంది. నిజంగా కూడా కరెక్ట్ అనిపించేసింది. ఈ ఈ ఒక్క విషయం తప్ప మిగతా గేమ్స్ అని పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు, కానీ ఆడుతున్నావు అని కూడా తనకు క్లారిటీ ఇచ్చేసింది. సో దానికి ఈయన కూడా యాక్సెప్ట్ చేసేసి నా వల్లనే బియ్యము ప్లస్ చికెను మటను రాలేదు, సో దానికోసం నేనేందంటే మీరందరు తిన్నాగానే నేను తింటా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక నెక్స్ట్ నేను ఎవరిని విష్ణుప్రియను నామినేషన్ చేసింది. ఏంటంటే ఒక లేడీస్ అందరు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కలిసి మాట్లాడుకున్నది వాళ్ళ దగ్గరనే ఉండాలి అని తన ఇంటెన్షన్, ఎవరు నైనిక. కానీ ఒక విషయం అయితే మనకు తెలుసు కదా, మగవాడి షోలు పెట్టింది ఇక్కడ మాత్రమే ఉంటుంది, కానీ ఆడవాళ్ళ షోలు చెప్పింది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అదే మగవాడు చెప్తుంది ఇటు నుంచి చెప్తే ఇటు నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ చెప్పింది లోపలికి వెళ్ళిపోవచ్చు, కానీ నోటి నుంచి మాత్రం రాదు అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో అలాంటి కామన్ లేడీస్ యొక్క ప్రాబ్లంను తన ప్రాబ్లంగా చూపిస్తే నామినేషన్ అయితే పెట్టింది. ఈ విషయంలో తను కూడా కరెక్టే అనిపించేసింది. నెక్స్ట్ సీత వచ్చింది. సీత వచ్చేసి మనీ. నేనేందంటే మేము ఏంటంటే తను ఎట్లయితే ఫ్లిప్ అయ్యాడో దాని గురించి మాట్లాడుతూ ఏంటంటే మేము విన్నప్పుడు నిన్ను తీసేశారు, వాళ్ళందరూ ఏకపక్షంగా తీసేశారు అనుకున్నాము. కానీ ఎప్పుడైతే వీడియో చూశానో అప్పుడు మాకు జరిగింది ఏదో అర్థమైపోయింది అని చెప్పేసి మాట్లాడుతుంటే, నేను అట్లా కాదు అని చెప్పేసి ఇట్లా కాదు అని ఏదోదో కహానీలు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే నేను అది వీడియో చూపించరేమో అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కానీ బిగ్ బాస్ది ప్రతి ఒక్కటి రికార్డ్ అయి ఉంటుంది. అయితే నేను ఎవరిని నిఖిల్ సొంతంగా సెల్ఫ్ నామినేషన్ అవుతాడు, సెల్ఫ్గా తప్పుకుంటాడేమో అని చెప్పేసి అనుకొని నేను తప్పుకుంటానని చెప్పేసి చెప్పడం ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకైతే అనిపిస్తుంది. ఇక ఏంటంటే ఇక నెక్స్ట్ అనేది దాని గురించి పక్కకి పెట్టేస్తుంటే విష్ణు. ఇప్పుడు నేను చీఫ్గా ఉన్నప్పుడు నేను ప్రతి ఒక్కరి మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. తను అంటే చీఫ్గా అంటే సీత యొక్క డైలాగ్ ఏంటంటే తను ఏంటంటే ప్రతి ఒక్కరి మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్కు రీచ్ కావాలి. అది రావాలి అంటే ఏదైనా గేమ్ జరిగినప్పుడు నేనుంటా అని రావాలి. బట్ ఏ గేమ్ కూడా విష్ణుప్రియ ముందుకు రాలేదు. సో ఆట కూడా ఆడాలి అని చెప్పేసి నామినేషన్లో పెట్టేసింది. సో దానికి తను కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక నబిల్ విష్ణుని నీలో ఫైర్ లేదు, తగ్గిపోతుంది, ఫస్ట్లో ఉన్నంత ఫైర్ ఇప్పుడు లేదు అని చెప్పేసి నామినేషన్ చేశాడు. దానికి కూడా తను యాక్సెప్ట్ చేసింది. నైనిక కూడా ఎందుకు యాక్సెప్ట్ చేసిందో, ఫైట్ చేయట్లేదు, మనకు ఒకరికొకరు ఫైట్ చేసేది ఉంటే కనీసం మణికంఠ అయినా కానీ వచ్చి రాని తత్వంతో ఫైట్ చేశారు. బట్ మిగతా వాళ్ళు ఎవరు ఫైట్ చేయలేదు. మనకేంటంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఇక్కడ ఫైటే చేయలేకపోతే మనం ఏం మాట్లాడతాం. ఇక నైనిక ఈయనను కూడా ఈమెను కూడా సేమ్, నువ్వు ఫస్ట్ వీక్లో ఉన్నంత స్ట్రాంగ్గా ఇప్పుడు లేవు. ఎందుకంటే నువ్వు ఓన్ స్పేస్లో ఉంటున్నావు, కానీ అందరితో కలవట్లేదు. అంటే నేను అవసరం ఉన్నప్పుడు కలుస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతుంది. సో మాట్లాడమే కాదు, మన టీవీలో కూడా మనం చూసాం. ఏంటంటే ఇదివరకు ఉన్నంత యాక్టివ్గా అయితే మన నైనిక లేదు. ఎందుకంటే ఫస్ట్ వీక్లో తను రాగానే అనుకున్నాం, అమ్మ ఆడపిల్ల అయినా కానీ చాలా స్ట్రాంగ్గా ఆడిందని చెప్పేసి మనం అనుకున్నాం. బట్ పోతుంటే ఓ నైనిక ఉండే కదా, అరే నైనిక కదా ఉండే కదా, అరే నైనిక ఓకే ఉంది అంతే, అంతకంటే ముందుకు లేదు అని అలానే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు నైనిక ఉన్నది అని మన అందరం గుర్తించాలి అంటే ఏంటంటే తను టాస్కుల్లో కానీ మాటల్లో కానీ ముందుకు రావాలి. అప్పుడు ఏం చేస్తారు, బిగ్ బాస్ కెమెరాలను క్యాప్ చేస్తారు. బిగ్ బాస్ ఎప్పుడైతే కెమెరాలను కెమెరాల నుంచి క్యాప్ చేస్తారో అది మనం చూస్తాం. సో అలా తను విశేషం ఏదీ లేకుండా తనను చూపించమంటే బిగ్ బాస్ ఎందుకు చూపెడతారు?
అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో గేమ్ కూడా ఆడట్లేదు అని చెప్పేసి అన్నాడు. సేమ్ నిజంగా కూడా గేమ్ కూడా ఏది ఆడట్లేదు. కానీ తను ఏమంటుంది, నేను ఫస్ట్ వీక్లో మగవాళ్ళందరితో బరాబర్గా ఆడినా, బట్ ఈ వీక్ ఏంటంటే నా స్పేస్లో నేనున్నా, ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నానని చెప్పేసి మాట్లాడింది. సో ఏం డిస్టర్బెన్సో ఏమో తెలియదు. తర్వాత ఆదిత్య వచ్చేసి నైనికకు నీ నిర్ణయం నువ్వు తీసుకో అని చెప్పేసి, నా నిర్ణయం నేను తీసుకోకపోవడం ఏంది, నా ఆట విషయంలో నా నిర్ణయం నేను తీసుకుంటున్నాను అని చెప్తుంది. కానీ నువ్వేందంటే వీళ్ళు చెప్పింది వాళ్ళు అంటే మన మీ చీఫ్ చెప్పింది మాత్రమే చేస్తున్నావు, అంతకంటే ఎక్కువ చేయట్లేదు అంటే, నాకు ఏదైనా వచ్చినప్పుడు ఆ మూమెంట్లో నేను చీఫ్ తోటి మాట్లాడతాను, ఎందుకంటే చీఫ్కే చేస్తాను అని చెప్పేసి. మనకు ఈ విషయంలో వచ్చేసి యష్మి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే ఒకవేళ తన తప్పయ్యేది ఉంటే చీఫ్తో కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళందరూ చప్పచప్పగా ఉండిపోతున్నారు అని చెప్పేసి. ఇక విష్ణుప్రియ, ఇది సోషల్ మీడియా ప్రపంచం అండి, ఏదైనా ఇక్కడ జరిగేది ఉంటే బయట ట్రోల్స్ అయిపోతాయి అని చెప్పేసి భయపడుతున్నాడు మన ఆదిత్య. సో ట్రోలర్స్కి అంతగానం భయపడుతున్నారు. ఇక మనం ఏంటంటే ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు ఒకరికొకరు కొంచెం మర్యాద కూడా పాటించాలి అని చెప్తున్నాడు. సో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది కానీ అడిగితే మాత్రం రాదు. సో ఆయన మర్యాద ఇస్తారు కాబట్టి అందరు కూడా మర్యాద ఇస్తారనే నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు. విష్ణుప్రియని, నువ్వు ఫన్ చెయ్యి, ప్రాబ్లం లేదు, కానీ మధ్యలో మిస్ఫైర్ అవుతున్నాయి, ఆ మిస్ఫైర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చెప్పాడు. అయితే ఇది నా నోటి దూల వల్ల జరుగుతుంది, కానీ ఒక నోటి దూల ఉన్న పర్సన్ ఇంకొకరిని ఎలా అంటాడు అని చెప్పేసి తను కూడా అన్నది. సో నిజంగా కూడా ఇద్దరు నోటి దూల పర్సన్స్ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే మనకే హాస్యం అనిపించాలి, బట్ హాస్యం లేకుండా వచ్చేసింది. ఇక తర్వాత మనీ నామినేషన్లో పెట్టేస్తూ నీళ్ళు ప్రాబ్లం ఉంది ఏంటంటే, నేను ఏమన్నాను, నేను పోతానని చెప్పానా అంటే, నేను అడిగాను కదా, నువ్వు కనుక త్యాగం చేస్తావనా అంటే నువ్వు అన్నావు అన్నాడు. బట్ నేను అలా అనలేదు, జస్ట్ స్మైల్ ఇచ్చి తల కింద పెట్టుకున్నాను అని చెప్పేసి చెప్పాడు. సో చెప్పడంలోనే అర్థమైపోయింది. కానీ నువ్వు ఎట్లా చేసావు చెప్పు, మళ్ళీ ఎక్కువ చేసావు చెప్పు అంటే ఇక్కడ ఓడే గాలింది, నేనేమన్నా ఆడిటేషన్కి వచ్చానా, లేకపోతే నువ్వు డైరెక్టరు నేను యాక్టర్నా, ఇవన్నీ క్వశ్చన్లు అడుక్కుంటూ పోతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే తను సొంతంగా సెల్ఫ్ నామినేషన్ తను చేసుకొని పక్క వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నావు అనే ఉద్దేశంతో మనని నామినేషన్ చేసిందని నాకు అనిపించింది. ఇక ప్రేరణ మాట్లాడేటప్పుడు మన మణిగారి మాత్రం ఒక్క మూడ మాట మాట్లాడలే. నువ్వు నిఖిల్ వెళ్ళిపోతాడు అని చెప్పేసి నువ్వు సెల్ఫ్ నామినేషన్ చేయడానికి రెడీగా ఉన్నావు. అంటే నేను అక్కడ నిఖిల్ వెళ్ళిపోతాడని చెప్పేసి నేను నామినేషన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే, ఎందుకు నీ గురించి నువ్వు ఫైట్ చేయి. సో గ్రూప్లో వచ్చిందా, గ్రూప్లో కూడా నువ్వు ఉండడానికి ప్రయత్నించు. నువ్వు నీ సెల్ఫ్గా నువ్వు నామినేషన్ చేసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు ఏందన్నట్టు నువ్వు ఫైట్ చేయాలి, నీ గురించి నువ్వు ఫైట్ చేయకపోతే ఇంకెవరు ఫైట్ చేస్తారు అని చెప్పేసి ప్రేరణ అన్న ప్రతి పాయింట్ అబ్బా అనిపించేసింది. సో నాకైతే చాలా 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 నచ్చింది. ఇక నెక్స్ట్ ఆదిత్యను నామినేషన్ చేస్తూ మీరు గేమ్ ఆడుతున్నారు కానీ కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా లాస్ట్ వరకు ఖచ్చితంగా ఫైట్ చేస్తేనే మీరు ముందుకెళ్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ డిస్కషన్స్ ఇలా జరుగుతుంటే నా నామినేషన్ అయిపోయింది అంటే నేను ఫైట్ చేస్తానని చెప్పేసి ఆ ఫైర్లో చేతులు పెట్టి ఆయన ఫోటో తీసిండు. సో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు, ఇది అగైనెస్ట్ ద రూల్ కాబట్టి. సో ఇలా చేస్తే డిస్క్వాలిఫై చేసేస్తారు. తర్వాత విష్ణు వచ్చేసింది నైనిని, ఈ వీక్ నువ్వు అన్ని టాస్క్లు ఆడట్లేదు అని చెప్పేసి నామినేషన్ చేసింది. నబిల్ను, నువ్వు సంచాలకుగా పక్క టీంకు అంటే నువ్వు కరెక్ట్గా ఉండేది ఉంటే మనం పర్ఫెక్ట్గా ఆడేటోళ్ళం, మనం గెలిచేవాళ్ళం. సో నీ డిసిజన్ వల్ల మేము ఫుడ్ లాస్ అయ్యామని చెప్పేసి విష్ణుప్రియ కూడా అదే సేమ్ రీజన్తో నామినేషన్ చేసింది. సో నైనిక్ ఈ రెండు అనేది పక్క వాళ్ళతో అరువు తీసుకొచ్చుకునేలా ఉంది, కానీ విష్ణుప్రియది సొంత నామినేషన్ లేదు అని అయితే అనిపించింది. సో తన మైండ్లో కూడా ఎవరు లేరు నామినేషన్లో. సో అందుకోసమే తన టీంలోని తన వాళ్ళనే నామినేషన్ చేసింది.
తర్వాత యష్మి మనీని ఈ వారం వీడియోలో నేను చూపించారు కాబట్టి నేను సారీ చెప్పాను. మరి ప్రీవియస్ నీకు నాగార్జున గారు ఎన్నో విషయాలు చెప్పారు, మరి ఆ విషయాలకు నువ్వు ఎందుకు మారలేదంటే నేను అవి ఇన్పుట్ పెట్టుకుంటూ మారుతున్నాను అని చెప్తున్నా, కానీ మారటం లేదు. ఆయన లోకంలో ఆయనే ఉంటాడు. తను ఏదైతే చెప్పాలి అనుకుంటున్నాడో అది మాత్రమే చెప్తాడు, బట్ మితండవాదం చేస్తాడు. తను మితండవాదం చేయడం తప్పు, ఎందుకంటే పాయింట్ ఉంటే మాట్లాడాలి. ఇక తర్వాత పాయింట్ లేకపోతే రెండు మూసుకొని పక్కకు ఉండాలి. సీత జరిగినప్పుడు చెప్పలేదు ఇదే విషయం. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఆ సిచ్యువేషన్ చూడొద్దు అది ఇదే మాట్లాడుతుంటే నీ బాడీ లాంగ్వేజ్ నాకు నచ్చలేదు అని చెప్పేసి మాట్లాడాడు కదా, అది చాలా చండాలమైన విషయం. నీ బాడీ లాంగ్వేజ్ కూడా నాకు నచ్చలేదు అని చెప్పేసి సీతకి డైరెక్ట్ క్వశ్చన్ అంది. సో ఇట్లా చేతి చూపెట్టదు అని చెప్పేసి కొంతమంది కొన్ని మేనరిజంలు ఉంటాయి, ఆ మేనరిజం ప్రకారం వెళ్ళిపోవాలి. తన యాటిట్యూడ్ను నీ యాటిట్యూడ్గా చెప్పుకోవడం ఎట్లయితే కాదు అని చెప్పేసి అనిపించేసింది. ఇక పృథ్వీ నైనికకు, ఇప్పుడు సీతకు మా ఇద్దరి మధ్యలో నువ్వు నాకు ఏంటంటే మాట్లాడుకునేటప్పుడు మా ఫ్రెండ్షిప్ని కట్ చేయొద్దు అని చెప్పేసి మాట్లాడడం అది నాకు హర్ట్ అయిపోయింది అన్నారు. అది పర్సనల్ విషయం, మనం దాని గురించి ఏం మాట్లాడద్దు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే పక్కకు పెట్టేస్తే, మణికంఠ విషయంకి వస్తే నువ్వు మ్యానిపులేట్ చేస్తున్నావు, ఫ్లిప్ అవుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు అనే పాయింట్స్ తోటి మాట్లాడాడు. అయితే దీనికి ఫుల్ ఆవేశపడుతుంటే నువ్వు ఏమైతే ఆవేశపడితే ఏం చేస్తావు అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే నోరు మూసుకుని నువ్వు అలా మాట్లాడొద్దు అని చెప్పేసి మర్యాద ఉండదు అంటే మర్యాద ఉండకుంటే ఏంది అని చెప్పేసి మాట్లాడాడు. అంటే తీసి కూరలో కరివేపాకు లాగా తీసి పడేశాడు మనీని. సో ఇది జరిగింది అన్నట్టు. అయితే ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం, వీళ్ళందరూ నామినేషన్లు అయిపోయారు, వీళ్ళ లిస్ట్ వస్తుందేమో అని ఎదురు చూస్తుంటే బిగ్ బాస్ కొత్త ఒక రూల్ పెట్టేశాడు. ఏంటంటే ఇంతవరకు ఏంటంటే చీఫ్లను మన నామినేషన్ మీరు చేయలేదు, కానీ ఓటింగ్ ద్వారా ఒకరి నామినేషన్లో పెట్టొచ్చు అని చెప్పేసి అంటే ఒకటి 2 ఫోటోలు వచ్చినాయి అన్నట్టు. ఒకటేమో సీతది, ఒకటి మన నిఖిల్ది. సో అందరు ఓట్లు ఏంటంటే 6 ఓట్లు మన సీతక్కకు పడే వరకు మన ఎవరిని ఈయన తీసుకుపోయి మంటలు వేసి పడేసింది సీతక్క, నిఖిల్. సో అందుకోసం ఈసారి నిఖిల్ కూడా నామినేషన్లోకి వచ్చాడు. విష్ణు, నైనిక, మణి, ఆదిత్య, నబీల్, నిఖిల్ ఎట్లాగూ ఉంటాడు. నైనిక చెప్పలేము, మణి వెళ్ళిపోతాడు, ఆదిత్య వెళ్ళిపోతాడు, నబీల్ ఉంటాడు. ఇప్పుడు ముగ్గురైతే నలుగురు వీళ్ళిద్దరైతే ఖచ్చితంగా సేఫ్. ఎవరు? నిఖిల్ అండ్ నబీల్ ఖచ్చితంగా సేఫ్. వాళ్ళను మంచిగా, ఎందుకంటే మంచిగా ఆడుతున్నారు కాబట్టి. ఇక మిగతా విషయంలో మణి ఫస్ట్ అయితే పక్కా డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం మణి, ఆ తర్వాత ఆదిత్య. సో ఆదిత్య మిస్ అయ్యేది ఉంటే విష్ణుప్రియ మిస్ అయితే నైనిక. ఇది ఈ వరుసలో ఉంటుంది. మీరు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా నా ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో కరెక్ట్గా మీరు చెప్పండి. ఇది నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.